హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మేము కాలేజ్ వెళ్తున్నాం. మా వాళ్ళు అయితే అందరూ వచ్చేసిర్రు. బస్ అయితే ఎక్కేసినాం. ఫైనల్లీ కాలేజ్ రీచ్ అయిపోయినాం. తంబెట్టేసి క్లాస్కి అయితే వెళ్ళిపోవాలి. క్లాస్కి వెళ్ళేసరికి క్లాస్లో అయితే ఎవరు లేరు, ఎందుకంటే అందరు కింద టిఫిన్ తీసుకుంటారు అనమాట. మా వాళ్ళు మనమే అనమాట ఫస్ట్ లెగ్ పెట్టింది. నా బ్యాగ్లో వచ్చేసి యాపిల్ ఉంది. నేనైతే యాపిల్ తినేసిన. నేను తినేసే లోపే మా ఫ్రెండ్స్ అయితే టిఫిన్ తీసుకొని వచ్చేసారు. వీళ్ళు మొత్తం బోండా బ్యాచ్ అనమాట. మా వాళ్ళు బోండా తప్ప ఏం తినరు. దీని కాస్ట్ వచ్చేసి 20 రూపీస్. మా కాలేజ్ కిందనే ఉంటుంది. తినొచ్చేసి ప్రేక్ష, మా క్లాస్లో అక్క వాళ్ళ కూతురు. ఈరోజు వచ్చేసి ప్రేక్షకు స్కూల్ అనమాట. సో మా కాలేజ్కి అయితే వచ్చింది. రన్సాక్ అయితే తీసుకొని వచ్చింది. అక్కని చూపిస్తారు రెండోసారి. అక్క వచ్చేసి హాయ్ చెప్తుంది. దాని తర్వాత కీస్ తీసుకొని మేమైతే బయటకు వెళ్తున్నాం. ఎక్కడికంటే మేము వచ్చేసి ఆఫ్టర్నూన్ ఫుడ్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాం. స్విగ్గీలో ఆర్డర్ చేద్దామని చెప్పి కాసేపు అయితే చూసినాం, కానీ ఫుడ్ వచ్చేసరికి మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి ఇంకా స్కూటీ తీసుకొని అయితే వెళ్ళిపోయినాం. ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసి మేము నూడిల్స్ ఇంకా మంచూరియా అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి పంజాగుట్లో ఉంది. దాని తర్వాత ఇది వచ్చేసి అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద ఉన్న బిర్యానీ పాయింట్ అనమాట. ఇక్కడ వచ్చేసి బిర్యానీ తీసుకున్నాం. బిర్యానీ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి కాలేజ్కి అయితే రీచ్ అయిపోయినాం. మాకైతే ఘోరంగా ఆకలి అవుతుంది, పోయి తినేసేయాలిగా. ప్రేక్స్ వచ్చేసి నూడిల్స్ బాగున్నాయి అని చెప్తుంది. మేము వచ్చేసి బిర్యానీ తీసుకున్నాం. బిర్యానీ కూడా బాగుంది. దాని తర్వాత అక్క వాళ్ళు కూడా అందరు అయిపోయారు నూడిల్స్ బాగుందని చెప్పి. ఇంకా నూడిల్స్ తినడం అయితే అయిపోయింది. దాని తర్వాత డ్రింక్స్ ఉన్నాయి, ఇంకా ఇవి తాగేసేసేయాలి. దాని తర్వాత ఈవినింగ్ అయిపోయింది. తంబెట్టేసి మళ్ళీ కిందికైతే వెళ్ళిపోయినాం. కింద మన కోసం బస్ అయితే వెయిట్ చేస్తుంది. ఇంకా బస్ ఎక్కేసినాం. ఎక్కువ మంది లేరు, కొంతమంది ఇంటికి వెళ్ళిపోయారు. అందుకే కొంచెం బస్ అంతా ఖాళీ ఖాళీ అనిపిస్తుంది. హాస్టల్ వచ్చేసింది. ఇంకా మన డబ్బా హాస్టల్కి అయితే లోపలికి వెళ్ళిపోవాలి. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మామిడికాయలు ఉన్నాయని చెప్పి మళ్ళీ చెప్తున్నాం అనమాట. ఓ రోజు ఇలాగే మామిడికాయలు దొబ్బేసి రోజు స్టంట్ అయింది, అది మళ్ళీ చెప్తాం మీకు. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురాను. ఆయనకి వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్రెండ్ కూడా అదే పని చేస్తుంది. నాకు వచ్చేసి ఘోరంగా ఆకలి అవుతుందని మా ఫ్రెండ్కి చెప్తే మా ఫ్రెండ్ వచ్చేసి నాకు పాలజీ బిస్కెట్ అయితే ఇచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తే కామెంట్ చేయండి. దాని తర్వాత రేపు వచ్చేసి మాకు టీచింగ్ ఉంది, అందుకని నేను వచ్చేసి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మన వచ్చేసి రేపటి టీచింగ్ కోసం అయితే ప్రిపేర్ అవుతారు. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఇంకా లోపలికి వచ్చి చూస్తాయి. ఈ పన్ను వచ్చేసి డయాగ్రామ్స్ ఇస్తుంది అనమాట. డయాగ్రామ్స్ అయితే చింపేస్తుంది ఏమటకమాట. అక్క మంచి ఆర్టిస్ట్, చింపేస్తుంది కదా డ్రాయింగ్తో. ఈ టాపిక్ వచ్చేసి మౌస్ అండ్ ద పెన్సిల్. ఆ మౌస్ వచ్చేసి ఆ పెన్సిల్ తిందాం అనుకుంటుంది, అదే టాపిక్. సరే కానీ ఈరోజు కిందే గైస్.